హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్ ట్రేడర్ తెలుగు. నేను ప్రీవియస్ వీడియోలో విక్ ఆఫ్ థియరీలో ఉండే 4 ఫేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకసారి ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో దగ్గరికి రండి. అప్పుడు మీకు ఇంకా బాగా కాన్సెప్ట్ అర్థమవుతుంది, అలాగే ఎలా అప్లై చేయాలో కూడా అర్థమవుతుంది. ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం విక్ ఆఫ్ థియరీలో మనకి 4 ఫేసెస్ ఉంటాయి: అక్యుములేషన్, మార్కప్ ఫేస్, డిస్ట్రిబ్యూషన్ ఫేస్, అలాగే మార్క్ డౌన్ ఫేస్. ప్రతి స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయినప్పటి నుంచి ఈ 4 ఫేసెస్ తో ఏదో ఒక ఫేస్ లో అయితే స్టార్ట్ అవుతుంది. అంటే మార్కెట్ లో లిస్ట్ అయిన స్టాక్ మనకి ఫస్ట్ అక్యుములేషన్ తో స్టార్ట్ అయ్యి మార్కప్ ఫేస్, డిస్ట్రిబ్యూషన్ ఫేస్, మార్క్ డౌన్ ఫేస్ కి వెళ్తుంది, లేదా డిస్ట్రిబ్యూషన్ తో అయినా స్టార్ట్ అవుతుంది, లేదా లిస్టింగ్ తర్వాత డైరెక్ట్ గా మనకి మార్క్ డౌన్ ఫేస్ తో కూడా స్టార్ట్ అవుతుంది. ఇలా మార్కెట్ లో లిస్ట్ అయిన ప్రతి స్టాక్ ఈ 4 ఫేసెస్ లో ఏదో ఒక ఫేస్ తో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ స్టాక్ ఏ ఫేస్ తో స్టార్ట్ అయిందో చూద్దాము. నేను తీసుకున్న స్టాక్ గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్. గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ నేను ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్ అయితే పెట్టాను. ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నట్లు ఇది అన్ని టైం ఫ్రేమ్స్ కి అప్లై అవుతుంది. బట్ మనం ఎంత హైయర్ టైం ఫ్రేమ్ కి వెళ్తే మనకి అంత ప్రాబిలిటీ అనేది పెరుగుతుంది. తర్వాత మనం డైలీ టైం ఫ్రేమ్ లో కూడా అనలైజ్ చేద్దాము. ఫస్ట్ మనం ట్రెండ్ క్లియర్ గా కనిపించడానికి, ట్రెండ్ ఐడెంటిఫికేషన్ క్లియర్ గా ఉండడానికి నేను వీక్లీ టైం ఫ్రేమ్ అనేది తీసుకున్నాను. సో ఈ స్టాక్ ఆగస్ట్ 2021 లిస్ట్ అయింది. లిస్ట్ అవడంతో అది డైరెక్ట్ గా మనకి మార్క్ డౌన్ ఫేస్ కి అయితే వెళ్ళింది. సో దీన్ని మనం మార్క్ డౌన్ ఫేస్ అంటాము. మార్క్ డౌన్ ఫేస్ అంటే మనకి లోయర్ హై ఫార్మేషన్ అనేది చేస్తుంది, ప్రైస్ డౌన్ ట్రెండ్ లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జనరల్ గా మనకి అక్యుములేషన్ ఫేస్ అనేది మార్క్ డౌన్ ఫేస్ తర్వాత వస్తుంది. అక్యుములేషన్ ఫేస్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, ఎప్పుడైతే స్టాక్ న్యూ లో ఫార్మ్ చేయడం ఆపేస్తుందో ఒక రేంజ్ లోకి వెళ్ళిపోతుంది. రేంజ్ లోకి వెళ్ళడము అంటే ప్రైస్ క్లియర్ డైరెక్షన్ అనేది ఉండదు, అలాగే ప్రైస్ క్లియర్ గా ఏ డైరెక్షన్ లో వెళ్ళదు, ఒక రేంజ్ లో ఉండిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ ప్రైస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం రేంజ్ లో అయితే ఉంది. దీన్నే మనం అక్యుములేషన్ జోన్ అంటాం. ఈ అక్యుములేషన్ జోన్ తర్వాత ఎప్పుడైతే ప్రైస్ వైడర్ రేంజ్ క్యాండిల్ తో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ ఇస్తూ హెవీ వాల్యూమ్స్ తో ఆ రేంజ్ ని బ్రేక్అవుట్ ఇస్తుందో దాన్ని మనం మార్కప్ ఫేస్ గా కన్సిడర్ చేస్తాం. సో గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ ఇక్కడ మార్కప్ ఫేస్ లోకి ఎంటర్ అయింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఇది హైయర్ లో ఫార్మేషన్ అనేది చేస్తుంది. మధ్యలో మనకి ఇలా సైడ్ వేస్ లో అంటే కన్సల్టేషన్ ఫేసెస్ అనేవి వస్తాయి. ఆ కన్సల్టేషన్ ఫేసెస్ స్మాల్ డిస్ట్రిబ్యూషన్స్, అంటే ఎవరైనా ప్రాఫిట్ బుకింగ్స్ చేసుకోవడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. వీటిలో మనం పొటెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ ఫేస్ అంటాము. ఎందువల్లంటే ఈ డిస్ట్రిబ్యూషన్ ఫేస్ ఇక్కడ నుంచి మనకి మార్క్ డౌన్ ఫేస్ అయినా స్టార్ట్ అవ్వచ్చు, ఇక్కడ నుంచి రీఅక్యుములేషన్ ఫేస్ అయినా స్టార్ట్ అవ్వచ్చు. అదే ఈ బేస్ నుంచి మనకి బ్రేక్అవుట్ అప్ సైడ్ ఇచ్చింది అంటే దాన్ని మనం మార్కప్ ఫేస్ మళ్ళీ రెజ్యూమ్ అయింది అంటే ఇక్కడ రీఅక్యుములేషన్ జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా మనకి ఒక పొటెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ జోన్, అగైన్ ప్రైస్ రెజ్యూమ్ అయింది. ఇక్కడ మళ్ళీ పొటెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ జోన్ ఫార్మ్ అయింది. ఇప్పుడు నేను డైలీ టైం ఫ్రేమ్ కి వస్తాను. ఒకసారి చూడండి, ప్రైస్ ఇక్కడ లోయర్ లో ఫార్మేషన్ చేసింది. అలాగే ఇక్కడ మనం సపోర్ట్ జోన్ అనుకుంటే ఈ ప్రీవియస్ సపోర్ట్ జోన్ ని కూడా బ్రేక్ డౌన్ అయితే చేస్తుంది. న్యూ హైస్ ఫార్మ్ చేయడానికి అటెంప్ట్ చేసినప్పటికి కూడా ప్రైస్ ఇక్కడ వెళ్ళలేకపోతుంది. ప్రైస్ న్యూ హైస్ ఫార్మ్ చేయడానికి స్ట్రగుల్ అవుతుంది. ఈ ప్రైస్ మనకి ఫర్దర్ గా ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ ఇచ్చింది అంటే మనకి మార్క్ డౌన్ ఫేస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా మనం చార్ట్ లో ప్రతి ఒక్క ఫేస్ ని కూడా మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేసి అది ఏ ఫేస్ లో ఉంది అని మనం ఐడెంటిఫై చేసాము అంటే మనం ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ ఫేసెస్ అవాయిడ్ చేయాలి అంటే మనం ఎప్పుడు కూడా మార్క్ డౌన్ ఫేసెస్ లో ఉన్నప్పుడు, అంటే ఈ ఫేస్ లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ కానీ ట్రేడ్ కానీ చేయకూడదు. అంటే మీరు లాంగ్ ట్రేడ్స్ తీసుకోవాలనుకుంటే, అంటే స్టాక్ పైకి వెళ్ళేటప్పుడు మీరు ప్రాఫిట్ పొందాలి అనుకున్నప్పుడు మీరు ఈ ఫేసెస్ ని తీసుకోకూడదు. ఇక్కడ మార్క్ డౌన్ ఫేస్ ని కానీ అలాగే అక్యుములేషన్ ఫేస్ లో కూడా మనం తీసుకోకూడదు. ఎందువల్లంటే అక్యుములేషన్ ఫేస్ అనేది ఎన్ని రోజులు అలాగే ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ అవుతుంది అనేది మనకు తెలియదు. మన మనీ ఐడియల్ గా ఉంటుంది కాబట్టి మనం ఈ ఫేస్ తీసుకోకూడదు. ఎప్పుడైతే ఈ ఫేస్ నుంచి స్టాక్ ప్రైస్ బ్రేక్అవుట్ అయితే ఇస్తుందో అప్పుడే మనం స్టాక్ లో ఎంటర్ అవుతాము. మనం ఈ మార్కప్ ఫేస్ లో మాక్సిమం ప్రాఫిటబుల్ అయితే అవుతాము. మనం ఎప్పుడైతే స్టాక్ డిస్ట్రిబ్యూషన్ లోకి వెళ్తుందో అప్పుడు మనం ప్రాఫిట్స్ ని బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఎప్పుడైతే ప్రైస్ మార్క్ డౌన్ ఫేస్ కి వెళ్తుందో అలాంటి టైంలో కూడా మనం మళ్ళీ ఇన్వెస్ట్ చేయకూడదు. మనం ఇన్వెస్ట్ చేయాల్సిన ఫేస్ ఏంటి అంటే ఓన్లీ మార్కప్ ఫేస్. డిస్ట్రిబ్యూషన్ జోన్ ఎక్కడైనా ఫామ్ అయింది అంటే మళ్ళీ అది రీఅక్యుములేషన్ జోన్ అయ్యి అక్కడి నుంచి పైకి బ్రేక్అవుట్ ఇస్తే అప్పుడు మనం మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తాం. ఇలా మనం ఎవ్రీ స్టాక్ లో ఫేసెస్ ని అనలైజ్ చేసి మనం మార్కప్ ఫేస్ లో మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తాము. నెక్స్ట్ ఈ స్టాక్ చూడండి, జొమాటో మనకి 2021 లో లిస్ట్ అయినప్పుడు ఇక్కడ ఒక కన్సాలిడేషన్ జోన్ అనేది ఫామ్ చేసుకుంది. ఈ రేంజ్ చూడండి, ఎప్పుడైతే ఒక రేంజ్ లో స్టాక్ ఉందో అప్పుడు ఆ రేంజ్ ని మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ స్టాక్ ఏ డైరెక్షన్ తీసుకుంటుంది అనేది మనకి అర్థమవుతుంది. స్టాక్ ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ ఇచ్చింది అంటే స్టాక్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఫేస్ లో ఉంది. డిస్ట్రిబ్యూషన్ ఫేస్ అనేది మనకి క్లియర్ గా ఎప్పుడు అర్థమవుతుంది, స్టాక్ ఎప్పుడైతే కిందకి బ్రేక్ డౌన్ ఇస్తుందో ప్రీవియస్ గా జరిగింది మనకి డిస్ట్రిబ్యూషన్ ఫేస్. అలాగే డిస్ట్రిబ్యూషన్ ఫేస్ లో మనకి కొన్ని సైన్స్ ఏంటి అంటే ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ మనకి రెడ్ వాల్యూమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే క్యాండిల్ స్టిక్స్ కూడా ఫామ్ చేసినప్పుడు ఇక్కడ అప్పర్ విక్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని మనం డిస్ట్రిబ్యూషన్ అంటాము. ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్
జోన్ నుంచి ఎందుకు బ్రేక్ డౌన్ ఇస్తుందో దాన్ని మనం మార్క్ డౌన్ ఫేస్ అంటాము. సో ఇక్కడ ఇది మనం మార్క్ డౌన్ ఫేస్ గా కన్సిడర్ చేయాలి. సో నెక్స్ట్ మనకు వచ్చేది అక్యుములేషన్ ఫేస్. అక్యుములేషన్ ఫేస్ అంటే ఏమనుకున్నాము, ఆ ప్రైస్ న్యూ లాస్ ఫామ్ చేయడం అనేది ఆపేస్తుంది, ఒక రేంజ్ లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ న్యూ లాస్ ఫామ్ చేయడం ఆపేస్తుంది. ఇక్కడ చూడండి ఈ లో అబ్జర్వ్ చేస్తే న్యూ లాస్ అనేది ఆపేసింది. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ డబుల్ బాటమ్ అనేది ఫామ్ అయింది. ప్రీవియస్ గా మనకి రెసిస్టెన్స్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇది ఒక రెసిస్టెన్స్ జోన్, ఇది ఒక రెసిస్టెన్స్ జోన్. మనం ఇక్కడ రెసిస్టెన్స్ జోన్స్ అయితే ఇక్కడ కామన్ గా మనం ప్రైస్ ఇక్కడ ఎక్కువ టచ్ అయింది కాబట్టి మనం ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ అయితే మార్క్ చేసుకుంటాం. సో ఇది మనకి అక్యుములేషన్ ఫేస్ అంటాము. ఈ అక్యుములేషన్ ఫేస్ నుంచి స్టాక్ బయటకు వస్తున్నప్పుడు దాన్ని మనం మార్కప్ ఫేస్ అంటాము. అలాగే బయటకు వస్తున్నప్పుడు ఒకసారి మీరు వాల్యూమ్స్ అబ్జర్వ్ చేయండి. చూడండి వాల్యూమ్స్ బాగా పికప్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో అన్ని కూడా వాల్యూమ్స్ బాగా పికప్ అవుతూ ఉంటాయి. సో మార్కప్ ఫేస్ ఇది మనకి మార్కప్ ఫేస్. ఇది చూడండి ఈ స్టాక్ చాలా స్మూత్ ట్రెండింగ్ అయితే ఇచ్చింది ఇక్కడ వరకు. సో ఇక్కడ నుంచి మనకి కొంచెం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగింది. బట్ మళ్ళీ కూడా మనకి ఆల్మోస్ట్ ఫోర్త్ వీక్ వచ్చేసరికి మనకి ఇక్కడ లాంగ్ టైల్ ఉంది. చూడండి లాంగ్ టైల్స్ ఎప్పుడైతే ఉంటాయో దీన్ని మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ బయర్స్ లోయర్ లెవెల్స్ లో బై చేశారు, అందువల్లే స్టాక్ హై లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో మనకి ఇదంతా కూడా మార్కప్ ఫేస్ కింద వస్తుంది. అగైన్ ఇప్పుడు చూసినట్లయితే మళ్ళీ స్టాక్ డిస్ట్రిబ్యూషన్ జోన్ ఫామ్ చేస్తుంది. ఇది మనకి డిస్ట్రిబ్యూషన్ జోన్. డిస్ట్రిబ్యూషన్ జోన్ అంటే మనకి స్టాక్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, బట్ మొమెంటం అనేది అంత స్ట్రాంగ్ గా ఉండదు. సెల్లర్స్ ఎక్కువ మంది అక్కడ సెల్ చేస్తూ ఉంటారు. ప్రైస్ హైయర్ లెవెల్స్ లో సస్టైన్ కాదు, ఒక రేంజ్ లో అయితే ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ స్టాక్ పొటెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ జోన్ అంటాము. ఎందువల్లంటే ఈ డిస్ట్రిబ్యూషన్ నుంచి మళ్ళీ స్టాక్ ఇలా చాలా మంత్స్ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది, లేదా ఇలా కన్సాలిడేట్ అయ్యి బ్రేక్ డౌన్ కూడా ఇస్తుంది. అందుకే మనం ఒకవేళ ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే మళ్ళీ మార్కప్ ఫేస్ లోకి వెళ్తుంది, బ్రేక్ డౌన్ ఇచ్చిందంటే మార్క్ డౌన్ ఫేస్ కి వెళ్తుంది. నెక్స్ట్ ఈ స్టాక్ చూడండి. ఈ స్టాక్ మనకి న్యూస్ లో చాలా వచ్చింది. ఆల్మోస్ట్ మనకి ఎప్పుడు కూడా ఒక స్టాక్ మన దగ్గర వరకు వచ్చింది అంటే ఆ స్టాక్ ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూషన్ జోన్ లో ఉంటుంది అని. మనకి స్టాక్ ప్రాఫిటబుల్ ఎప్పుడు అవుతుందంటే మనం అక్యుములేషన్ జోన్ లో ఎప్పుడైతే మనం అక్యుములేట్ చేస్తామో అప్పుడు మనకి స్టాక్ ప్రాఫిటబుల్ అవుతుంది. మనం డిస్ట్రిబ్యూషన్ జోన్ లో గానీ స్టాక్ ని తీసుకున్నాము అంటే అగైన్ అది మార్క్ డౌన్ ఫేస్ కి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అనేది ఆ స్టాక్ మళ్ళీ న్యూ హైస్ టచ్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. ఫండమెంటల్స్ బాగలేవు, ఫండమెంటల్స్ డిటోరియేట్ అవుతున్నాయి ఇంకా అంటే ఆ స్టాక్ హై టచ్ చేయడానికి కూడా మనకి చాలా సంవత్సరాలు పడుతుంది. అందువల్ల ఎప్పుడు కూడా మనం మార్క్ డౌన్ ఫేస్ లో ఉన్నవి అంటే డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్ ని మనం అసలు టచ్ చేయము. ఎప్పుడు కూడా మనకి అక్యుములేషన్ ఫేసెస్ ఎక్కడ ఫామ్ అవుతున్నాయి అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. మీరు ఈ స్టాక్ ని చూసినట్లయితే చూడండి, ఈవెన్ ఈ స్టాక్ కూడా మనం మార్క్ డౌన్ ఫేస్ అంటాము. ఇదంతా కూడా మనకి అక్యుములేషన్ ఫేస్. అలాగే నెక్స్ట్ మళ్ళీ మార్కప్ ఫేస్, అగైన్ డిస్ట్రిబ్యూషన్ ఫేస్. ఇక్కడ రీఅక్యుములేట్ అయింది, రీఅక్యుములేట్ అయ్యి మళ్ళీ ఇక్కడ అగైన్ మనకి ఒక రేంజ్ కన్సల్టేషన్ రేంజ్ అయితే ఫామ్ చేసింది. కన్సల్టేషన్ లోకి అయితే వెళ్ళింది స్టాక్. కన్సల్టేషన్ లోకి వెళ్ళి మళ్ళీ మనకి మార్కప్ ఫేస్ ఫామ్ చేసింది. అగైన్ ఇక్కడ ఒక రేంజ్ చూడండి. మళ్ళీ ఇక్కడ ఈ స్టాక్ ఇదంతా కూడా మనకి మార్కప్ ఫేస్. అండ్ అట్ ప్రెసెంట్ ఈ స్టాక్ మనకి మార్క్ డౌన్ ఫేస్ లో ఉంది. ఇదంతా కూడా మనకి డిస్ట్రిబ్యూషన్ ఫేస్, ఇది మనకి మార్క్ డౌన్ ఫేస్. సో ఎప్పుడు కూడా ఇలా మార్క్ డౌన్ ఫేస్ లో ఉన్నప్పుడు మనం ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. ఎప్పుడు మనం అక్యుములేషన్ జోన్ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం మన ఇన్వెస్ట్మెంట్స్ ని పెడతాము. నెక్స్ట్ ఈ స్టాక్ చూడండి. వీక్లీలో దీనికి ఎక్కువ చార్ట్ కనపడట్లేదు, సో మనం డైలీకి వెళ్దాము. సో డైలీలో చూస్తే ఓలా ఎలక్ట్రిక్ మనకి August 9th 2024 లిస్ట్ అయింది. అక్కడ నుంచి అది మార్కప్ ఫేస్ కి వెళ్ళింది. ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే ఇదంతా మార్కప్ ఫేస్. బట్ ఇక్కడ చూసారా, ఇక్కడ లోయర్ హై అయితే ఫామ్ చేసింది. అగైన్ ఇక్కడ ఒక బేస్ ఫామ్ చేసింది. సో ఈ బేస్ ఫామ్ చేసుకున్న తర్వాత ఇది అప్వర్డ్ అయితే బ్రేక్అవుట్ ఇవ్వలేదు, డౌన్వర్డ్ ఇచ్చింది. సో మనకి ఇక్కడ మార్క్ డౌన్ ఫేస్ అయితే స్టార్ట్ అయింది. అంతా మార్క్ డౌన్ ఫేస్. సో మళ్ళీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ స్టాక్ బౌన్స్ అయింది, వాల్యూమ్స్ కూడా బాగా పికప్ అయ్యాయి. బట్ ఇది ఒక స్టేజ్ ని అయితే ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఈ స్టాక్ అంటే నియర్లీ 100 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది. ఇక్కడ గమనించండి. సో ఇక్కడ ఒక రేంజ్ అయితే ఫామ్ చేస్తుంది, అంటే ఇక్కడ ఒక అక్యుములేషన్ జోన్ ఫామ్ చేస్తుంది. ఈ జోన్ నుంచి స్టాక్ ఇక్కడ ఇంకా కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే దీన్ని మనం మార్కప్ ఫేస్ గా కన్సిడర్ చేస్తాము. అదే ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి ఈ రేంజ్ ని బ్రేక్ డౌన్ ఇచ్చింది అంటే ఫర్దర్ గా దీనికి మార్క్ డౌన్ ఫేస్ అనేది కంటిన్యూ అయింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మార్కప్ ఫేస్ రెజ్యూమ్ అయ్యేటప్పుడు కూడా మీరు ఒకసారి లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్ గమనించండి. లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్ అంటే ఎక్కడి నుంచి అయితే స్టాక్స్ ఎలా అయిందో వాటిని మనం రెసిస్టెన్స్ అంటాము. ఇక్కడ ఇదొక రెసిస్టెన్స్ అలా ఈ రెసిస్టెన్స్ ని ఇక్కడ లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్ వెరీ రీసెంట్ రెసిస్టెన్స్ అయితే స్టాక్ పైకి వెళ్ళడానికి స్ట్రగుల్ అవుతుంది. వెరీ రీసెంట్ అంటే 1 year బిలో గాని రెసిస్టెన్స్ ఉన్నాయంటే స్టాక్ పైకి వెళ్ళడానికి స్ట్రగుల్ అవుతుంది. రెసిస్టెన్స్ మోర్ దెన్ 1 year అయితే స్టాక్ ఈజీగా పైకి వెళ్ళగలదు. ఇలా మీరు వేరియస్ చార్ట్స్ తీసుకొని ఈ ఫేజెస్ ని కానీ ప్రాక్టీస్ చేశారు అంటే స్టాక్స్ ని ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ప్రతి స్టాక్ ఈ సైకిల్ ని ఫాలో అవుతుంది. ఒకసారి మీరు
వెళ్ళి చూడండి. అన్ని టైం ఫ్రేమ్స్ లో ఇది వర్కౌట్ అవుతుంది. కాకపోతే మనకి లోయర్ టైం ఫ్రేమ్స్ లో తక్కువ ప్రాబిలిటీ ఉంటుంది, హైయర్ టైం ఫ్రేమ్స్ లో ఎక్కువ ప్రాబిలిటీ అనేది ఉంటుంది వర్కౌట్ అవడానికి. ఇంకేమన్నా మీకు నేను చెప్పిన కాన్సెప్ట్స్ లో ఎగ్జాంపుల్స్ లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అంటే మీరు కింద కామెంట్ సెక్షన్స్ లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.